వీరభద్రం, ఏమైందిరా? ఎందుకు ఇలాంటి అఘాయిత్యం చేసుకుంటున్నావు? మాత, అనుకున్నది సాధించలేనప్పుడు అర్థం పర్థం లేని బ్రతుకు బ్రతకడం అనవసరం. అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను. నా తలరాతే బాగలేదు. ఏం చేద్దాం? అందుకే నీ ముందే చచ్చిపోదాం అనుకున్నాను. చావు సమస్యలకి పరిష్కారం కాదురా. మాత, చావాలనుకున్న నన్ను ఎందుకు బ్రతికించావు? ఏం కష్టం వచ్చిందని చావాలనుకున్నావురా? మా బావ చనిపోయిన తర్వాత ఆయన హోదా పదవి అన్నీ నాకే వస్తాయనుకున్నాను. రాలేదు. ఆయన ఆస్తి మొత్తం నాకే వస్తుంది అనుకున్నాను. అది రాలేదు. ఆ గుడిలో సంపదతో ధనవంతుడైపోదాం అనుకున్నాను. అది జరగలేదు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అనుకోని అవాంతరాలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని భరించగలిగే ఓర్పు, సహనం మనకున్నప్పుడే కోరుకున్నవి మనకి దక్కుతాయి. ఎంత ఓపిక పట్టినా ఉపయోగం లేదని అర్థమైపోయింది మాత. వాళ్ళు చచ్చారు అనుకున్న ఆ భైరవి అన్న ఆదిత్య మళ్ళీ తిరిగి వచ్చాడు. వాడు వచ్చి రాగానే నన్ను, నా కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటేశాడు. అందరూ కలిసి ఆ శాన్వి తమ్ముడు అర్జున్కి భైరవినిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలని గెంటేసిన ఆ ఇంట్లోకే సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ వెళ్ళాను. అయినా సరే ఎంత ప్రయత్నించినా ఆ పెళ్లి ఆపలేకపోయాను. ఇంకా బ్రతికి ఏం ఉపయోగం మాత? నీ బాధ నాకు అర్థమైందిరా. అర్థం చేసుకుని ఏం ఉపయోగం మాత? ఈ పెళ్లి జరగకూడదు అంటే ఆ అర్జున్ గారు చావడం తప్ప వేరే మార్గం లేదని నాకు అర్థమైపోయింది. నీ కొడుక్కి భైరవతో పెళ్లి చేస్తానని నీకు మాటిచ్చాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాన్రా. అది మీరనుకున్నంత సులువు కాదు మాత. స్వయంగా భైరవి అన్నయ్యే భైరవిని అర్జున్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. పైగా నువ్వు చంపకుండా వదిలేసిన ఆ మళ్ళీ భైరవికి అండగా నిలబడింది. అంటే నువ్వన్నట్టుగా అర్జున్ చస్తే తప్ప ఆ పెళ్లి ఆగదన్నమాట. అవును మాత. గుళ్ళో ఉన్న మణిని అర్జున్ తీసుకెళ్లాడు కాబట్టి వాణ్ణి చంపితే వాడి దగ్గరున్న మణి నాకు దక్కే అవకాశం లేకుండా పోతుంది. ఆ మణి ఇప్పుడు వాడి దగ్గర లేదని వాళ్ళ అక్క చెప్పింది. కాబట్టి వాణ్ణి చంపేసినా నష్టం లేదు. నేను కావాలని కోరుకుంటున్న మణి ఎప్పుడు ఎలా రావాలో అలా నా చేతికొస్తుంది. నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం అర్జున్ని చంపేస్తాను. జగద్దుష్ట సమూహ ప్రతిఘటన శక్తి మమ యక్ష
వీడి పేరు కర్కోటకుడు. ఒళ్ళంతా కాలకూట విషాన్ని నింపుకున్న ఈ కర్కోటకుడు కాటేస్తే ఎలాంటి వాళ్ళైనా నిమిషాల్లో చావాల్సిందే. హంహట భంభట జోంఫట్. జరిగిన తలనే చెప్పే ఒక చరిత, అడిగిన చిందులో వణుకు ప్రతి శవం, జరిగిన బదలే తెలిపే మన ఘనతయ, ఉనికి ఎదురు నిలువ మృత్యుభయం. కర్కోటక ఆజ్ఞమాత. వీడి పేరు అర్జున్. కసి కొద్ది నరకడమే చెలికోరే, నువ్వు చంపాలి. చంపే వీడిని. సరే మాత, ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. ఎరా అప్పటికప్పుడు అంటే కంగారు పడాల్సి వస్తుంది. నేను చెప్పినవి ఏం టెన్షన్ పడకు, పెళ్లి పనులు మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు చక్కగా పట్టుచీర కట్టుకుని అందంగా నగలు పెట్టుకుని పెళ్లి కూతుర్లా రెడీ అయితే చాలు. ఒరే, పెళ్లి కూతుర్లా తయారవలసింది నేను కాదురా, నా మనవరాలు. కాదా? అదిగో నా చెల్లి మాటలోనే ఎంట్రీ ఇచ్చింది. కాఫీ తీసుకోన్నయ్యా. ఓహో, ముందు బావకిస్తే ఫీల్ అవుతానని నాకిస్తున్నావా? ఓకే. పో అన్నయ్య. అరే, పెళ్ళయ్యాక మీ ఆయనకే ఇస్తావు కదమ్మా. నానమ్మ చూడు, అన్నీ నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో. అది ఏడిపించడం కాదే పిచ్చిమొహవా. పెళ్ళయ్యాక ఈ బామ్మ కూడా నీ గుర్తుండదని నిజం చెప్తున్నాడు. బా, పంచి అదిరిపోయింది నానమ్మా. నువ్వు కొత్త పెళ్లి కూతురువి. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తే మా ఆవిడ చాలా కష్టపడిపోతుందని అర్జున్ ఫీల్ అవుతాడమ్మా. అమ్మా అమ్మా,
కాఫీ చల్లారిపోతుంది, తీసుకోమ్మా. ఇంట్లోకి రానిచ్చాం కదా అని లేనిపోని ప్రేమని నటిస్తున్నావని నాకు తెలుసులేవే. అన్నీ ఇట్టే కనిపెట్టేస్తావు కదే ముసల్దానా. ముందుంది ముసళ్ళ పండగే. తీసుకోమ్మా, తీసుకో. బావగారు, కాఫీ. అక్క, కాఫీ అక్క. ఒక నిమిషం, అమ్మ టాబ్లెట్స్ వేసుకోవాలి. అలాగే. మా నీకు భైరవికి పెళ్ళైపోతే ఈ మందులు వేసుకోవాల్సిన అవసరం నాకిక ఉండదురా. అత్త పెళ్ళైతే నీకు కూడా మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదా బామ్మ? ఉంటుందిరా. మందులు అవసరం అనుకున్న ప్రతిసారి వాళ్ళ పెళ్లి చేసేయడమే. అంటే ఒకే పెళ్లి 100 సార్లు చేయాలన్నమాట. అంతేగా నానమ్మా, నువ్వు పంచుల మీద పంచులేస్తున్నావు. సూపర్ అంతే. ఈ పెళ్లి జరిగే వరకు ఎలాంటి అపశకునాలు ఎదురు కాకూడదని కోరుకుంటున్నానమ్మా. నేను అదే కోరుకుంటున్నాను తల్లి. సౌభాగ్యం కోసం మా భైరవి చేసే పూజలకి ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగేటట్టు చూడు తల్లి. నిప్పుల కొలిమిగా చూసి
చూసి చూపే బెదురుని పెంచగా వేసే అడుగే నిప్పుల గురిమిగా చూసి చూపే బెదురుని పెంచగా వేసే అడుగే నిప్పుల గురిమిగా చూసి చూపే బెదురుని పెంచగా ఆ అర్జున్ గాడు ఈ రోజు కర్కోటకుడి చేతిలో చావడం ఖాయం. అమ్మ భైరవి, ఏంటన్నయ్య? నువ్వు అర్జున్ పెళ్ళైన తర్వాత హనీమూన్కి ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో చెప్తే టికెట్స్ నేను బుక్ చేస్తాను. ఎక్కడికో వెళ్ళడం ఎందుకురా? తరతరాల నుండి మన ఇంట్లో ఎవరికి పెళ్లి జరిగినా మన ఇంట్లోనే శోభనం చేయడం ఆనవాయితీ కదా. నానమ్మా, శోభనం వేరు, హనీమూన్ వేరు, రెండు ఒకటి కాదే. సర్లేరా, బయట తులసి కోట దగ్గర కౌసల్య పూజ చేస్తుంది. నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. నానమ్మా, పూజని తులసికోట దగ్గర నాగదేవతకో లేదా శివలింగానికో పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకురా? ఎదురుగుండా మా మరదల అమ్మవారు ఉంది కదా, ఆవిడకే పూజ చేయండి.